ప్రైజ్ లార్డ్, వందనాలు. షాలోమ్, మీకు సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో మాటలు 1 తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలస్యము చేయక నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని అనుసరించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికే స్తోత్రం కలుగుగాక. నీలో ఉన్న అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలట. ఏం అభివృద్ధి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అభివృద్ధి అని అంటే ఈ లోకానుసారంగా మనం ఆశీర్వదించబడాలి, పేరు ప్రతిష్టలతోటి అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే అభివృద్ధి అంటే నీలో ఉన్నది. అంటే దేవునిలో మనం ఏదైతే కలిగి ఉన్నామో, దేవుని దగ్గర ఏదైతే మనం పొంది ఉన్నామో, ప్రియమైన దేవుని బిడ్డల, అది ఇతరులకి తేటగా కనపడాలి కదా. కనపడ్డప్పుడు ఏమవుతుందంటే మనం అనుకోని స్థితిలో గౌరవ మర్యాదలు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఎన్నో రకాలుగా ఎన్నో భావాలుగా అవి మనకు ఎదురవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీలో ఉన్న అభివృద్ధిని అక్షయమును చేయకు, ఆలస్యము చేయకు. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము నిమిత్తము కదా. అందరించి ప్రియమైన బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద నివసిస్తున్నాము, మన జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నాము. దేవుడి కృపను బట్టి మనం ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము. మరి దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మన అభివృద్ధి ఏమి సంపాదించుకున్నాం ఇక్కడ దేవుడి కృపను బట్టి అందరికీ తేటగా కనపడాలనేసి దేవుడు తెలియచేస్తున్నాడు. అందరికీ తేటగా కనపడ్డప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే, ఇక్కడ పౌలుతో మాట్లాడుతున్న మాట, ఇక్కడ తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే, తిమోతి, నీ అభివృద్ధి, నీ పరిచర్యని నీ సంఘములో అందరికీ తేటగా కనపడనీయము. అదే రీతిగా నువ్వు చేయబోతున్న పరిచర్య దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు వీటిని రక్షించులాగా ఉండాలి. మరి అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బోధిస్తున్నాము, సేవకులుగా మనల్ని గౌరవిస్తున్నారు, సేవకులుగా మనల్ని ఆహ్వానిస్తున్నారు, సేవకులుగా అక్కడక్కడ మనం ప్రసంగాలు చేస్తున్నాం, అక్కడక్కడ మనము మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో మేలైనది ఉండాలి, కీడు నుంచి తొలగింపబడాలి, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ఆ దేవుడు తెలియచేసి అందరికీ అభివృద్ధిని తేటగా కనపడని, మనంటే అందరికీ తేటగా కనపడనియాలంటే మనం మౌనంగా ఉంటే అది కనపడదు కదా. మౌనంగా ఉంటే కనపడదు. ఏంటయ్యా ఏం మాట్లాడతలేవు, ఏంటయ్యా ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు అంటారు. లేదు, మనకి ఈరోజు కలిగి ఉన్న దాన్ని బట్టి అది ఎండి బంగారం కావచ్చు, ఏదైనా సరే మనం ఒకటి కొనుగోలు చేసినప్పుడు అది మనం దాన్ని వాడక తప్పదు. ఏంటయ్యా ఈ కొత్తది ఏంటిదయ్యా అని అంటే దేవుడు కలగ చేసిందని చెప్పుకుంటాం. ఇది మనం సంపాదించుకున్నాను, అది అభివృద్ధి, అది అందరికీ కనపడుతుంది. అదే రీతికి ఆత్మీయత స్థితి కూడా కనపడాలి. ఇక్కడ వాహనాలు కొనుక్కున్నప్పుడు కనపడచ్చు, ఎండి బంగారం కొనుక్కున్నప్పుడు అది మనం ధరించుకున్నప్పుడు కనపడుతుంది, లేదు మన గృహం కట్టుకున్నప్పుడు అది కనపడుతుంది, లేదు మనం ఏదైనా పేరు ప్రతిష్టలు పలానా పేరు అయ్యా పలానా పేరు అని చెప్పుకోగలుగుతారు. మరి అభివృద్ధి అనేది ఏంటంటే ఆత్మకు సంబంధించి దీన్ని ఏ రీతిగా మనం కనపరచగలుగుతాం, ఏ రీతిగా చూపించగలుగుతాం. అందరించి పరిశుద్ధ గ్రంథం అంటది, మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ ఓపికతో సహనముతో దాన్ని అభివృద్ధిగా మనం ఇతరులకు కనపరచాల. నిమిత్తము అందరికీ మాదిరిగా ఉండు, అందరికీ మాదిరిగా నిలబడు. అవును, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ
మనము నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే ఉంటే ఈ మాటను కొట్టివేసిన వారం అవుతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం సరి చేసుకోవాలి, మనలో అభివృద్ధి అనేది కనపడాలి. అభివృద్ధి ఆత్మీయతకు సంబంధించింది. అందరించి మరొకసారి ఇక్కడ చూడు, 15వ వచనము, భిన్నమైనది నీ అభివృద్ధి ఉన్న వరమును ఆలస్యము చేయకము. నీ అభివృద్ధి ఉన్న వరమును ఆలస్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించుము. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండము కదా. ఏది బోధ, నువ్వేం బోధిస్తున్నావు, ఏం తెలియజేస్తున్నావో జాగ్రత్తగా ఉండు. నువ్వు బోధిస్తున్నప్పుడు బోధలో కూడా తప్పు పట్టేవారు ఉన్నారు, మాట్లాడుతున్నప్పుడు మాటలలో కూడా తప్పు పట్టేవారు ఉన్నారు. బోధ అంటే మాట్లాడుటే, అది యేసు ప్రభుదే కావచ్చు, మనం పరిశుద్ధ గ్రంథంలో మాటలు మాట్లాడినా కూడా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరించి జాగ్రత్తగా బోధించని పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి సంఘంలో మాట్లాడుతున్నాడు, అయ్యా తిమోతి, ప్రియమైన కుమారుడా, నువ్వెంతో వినయం విధేయతతో ఉన్నావు. ఆ వినయం విధేయతను బట్టి దేవునికి స్తోత్రము. కానీ నువ్వు బోధిస్తున్నప్పుడు, సంఘంలో బోధిస్తున్నప్పుడు చాలామంది సనుక్కుంటారు, గునుక్కుంటారు. ఈ వ్యతిరేకలన్నీ వస్తే మరి అన్నిటిని ఆలోచించి సంఘాన్ని చూసుకుంటూ కూడా నువ్వు బోధించు. వారికి నేర్పవలసిన సమయంలో నేర్పు, వారికి చెప్పవలసిన సమయంలో చెప్పు. మాట్లాడు, నువ్వు వారితోటి జాగ్రత్తగా మాట్లాడు. అందరించి తిమోతికి దేవుడు తెలియజేస్తున్నాడు ముందుగానే పౌలు ద్వారా. అందరించి ప్రేమ ఎంత అని పెట్టారు. ఇక్కడ చూడు 16వ వచనంలో, నిన్ను గురించి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. ఇలాగు నీవు చేసి నీ బోధ వినువారికి రక్షించుకొందువు. నీ బోధ ఇనువారికి నువ్వు రక్షించుకొందువు. హల్లెలూయా కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త పరిచర్య అనేక సంవత్సరాల నుంచి ప్రకటింపబడుతుంది, అనేక సంవత్సరాల నుంచి బోధింపబడుతుంది. అయినా కానీ ఇన్నవారు వింటారు, ఇననివారు వినరు. ఇనని వారి కోసం ఇక్కడ సందేహం లేదు, ఏం అనుమానం లేదు. కానీ ఇన్నవారేంటి, దేవుని నమ్మిన వారేంటి పరిస్థితి. దేవుని నమ్మిన వారు ఇది కరెక్ట్ కాదయ్యా అనేవారు కూడా ఉన్నారు, దేవుని నమ్మిన వారు తిరస్కరించేవారు ఉన్నారు, ఇక ఈ బోధ మేము వినాలనేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అనేవారు కూడా ఉన్నారు. అందరించి దేవుడు ఇక్కడ మనుషులకి నువ్వు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా కలిగి ఉండుము, నీ బోధన గురించి నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండుము అని ఇక్కడే మరొకసారి అదే మాట చదవమ్మా. నిన్ను గురించి బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. వీటిలో నిలకడగా ఉండు. ఎక్కడ నువ్వు బోధిస్తున్న కాడికన్నా నిలకడగా ఉండవు. ఉన్న పాటన దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదము, ఉన్న పాటన చేస్తున్న కృప. నిలకడ లేనప్పుడు ఏదైనా సరే ఎగిరిపోద్ది. గాలికి పేపర్ ఎట్లా పోతే అదే స్థితిలో ఉంటుంది బోధ కూడా. సేవకులు కూడా ఈ రోజులలో అదే స్థితిలో ఉన్నారు. అందరించి దేవుడు సేవకులతోటే మాట్లాడుతున్నాడు, సేవకులకే తెలియజేస్తున్నాడు. అయ్యో ఈరోజు నీ బోధన గురించి ఇన్నవారు కొందరు పొగడవచ్చు, కొందరు దూషించవచ్చు, కొందరు అవమానపరచవచ్చు, కొందరు ఈర్ష్యతో అనొచ్చు, కొందరు ప్రేమతో అనొచ్చు, కొందరు ఏదో రకంగా అనొచ్చు. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు నిలకడగా ఉండు. ఒకరు అన్నరని నువ్వు బాధపడకు, ఒకరు అనలేదు సంతోషించే విధంగా నేను పొగిడినని ఎగిరెగిరి నువ్వు పడకు. నిలకడగా ఉండు. అన్నవారిని ప్రేమించు, అనని వారిని కూడా ప్రేమించు. నిన్ను ఎవరైతే గౌరవిస్తారో వారిని ప్రార్థన చేయి, ఎవరైతే ఇది కరెక్ట్ కాదని అంటారో వారి కోసం కూడా ప్రార్థన చేయి. దేవుడు అందరించి నిలకడగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఈ భూమిపైకి వచ్చింది ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయటకే, ఎవరినొకరిని దేశించుటో కాదు, ఎడం పెట్టుటో కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీంట్లో ఏ భేదము లేదు. అందరిని కూడా ప్రేమించేవాడు, అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు.
అందరించి ఆయనను పోలి నడుచుకోవాలని అంటే అది మానవుని వల్ల కాదు, ఏ సేవకుని వల్ల కూడా కాదు. ఏదో ఒక లోపం కలుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా క్రీస్తు పొందినంత శ్రమను మనం పొందలేము, క్రీస్తు అది చూపించినంత ప్రేమను మనము చూపించలేము. ఎందుకనంటే క్రీస్తు ఈ భూమిపైన అయ్యా నీ సిలువ నేను మోస్తానయ్యా అంటాము. ఈ క్రీస్తుది ఏం మోస్తావు? సిలువ మీద ఎన్ని అవమానాలు ఉన్నాయి, ఎన్ని అగసాట్లు ఉన్నాయి, ఎంత హేళన ఉంది, ఎన్ని కొరడాల దెబ్బలు ఉన్నాయి. సిలువ అంటే మామూలుగా మోసేది కాదు. అది మొయ్యాలనుకుంటే తన్ను తాను తగ్గించుకోవాలి, ఏది కూడా ఆశించకూడదు, ధనాపేక్ష ఆశించొద్దు, ఎలాంటిది కూడా మనసులో హృదయంలో ఏ కలవరం ఉండకూడదు. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా కూడా క్రీస్తుకే స్తోత్రం అనాలి, దేవునికే స్తోత్రం అనాలి. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే ఈరోజు ఏదో నలుగురు మెచ్చుకున్నారు అనేసి నవ్వి 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 ఎవరో నలుగురు అన్నారు అనేసి ఏడుతా అంటే అక్కడ మనిషి హృదయంలో ఏమున్నది అని అంటే క్రీస్తు లేడు. ఎందుకు లేడు అని అంటే క్రీస్తు ఉన్న వారి దగ్గర ఏముంటుందంటే నిత్యం ఆనందమే ఉంటుంది, నిత్యం ఆ సంతోషం ఉంటుంది. క్రీస్తుని పోలి నడుచుకున్న వారి దగ్గర అది కలుగుతుంటారు అన్నట్టు. అందరించి ఇక్కడ సేవకుడికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు. తిమోతి జాగ్రత్తగా ఉండు, నీ బోధలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, అన్నిట్లలో జాగ్రత్తగా ఉండు. ఎన్నెన్నో బోధిస్తున్నాడు పౌలు ఇక్కడ. అందరించి పైన ఉంటుంది చూడు 13వ వచనం. నేను వచ్చు వరకు నేను చదువుటయందును నేను హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. హల్లెలూయా. నేను వచ్చు వరకు నువ్వు బోధించుటయందును హెచ్చరించుటయందును నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు బోధిస్తున్నావు, ఎవరి విషయాల్లో హెచ్చరిక చేస్తావు, ఆ హెచ్చరిక నీకు రివర్స్ కావచ్చు. నువ్వు బోధిస్తున్న బోధ కూడా నువ్వు రివర్స్ కావచ్చు. నువ్వు జాగ్రత్త కలిగి ఉండు తిమోతి. సంఘంలో అందరూ అబ్బా మా అయ్యగారే మంచోడని అనుకుంటున్నావేమో, నిన్ను పొగుడుతున్నారేమో, ఆ పొగుడుతల మధ్యలో ఇంకేమైనా దాగి ఉంటుంది. జాగ్రత్త తిమోతి. నువ్వు చేసే హెచ్చరిక చేయి. నువ్వు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా బోధించు. ప్రభునందు ఏ రీతిగా నడుచుకోవాలో అది నువ్వు తెలియచేయి. ప్రభునందు ఏ రీతిగా నిలకడగా ఉండాలో అది తెలియచేయి. ఎందుకు తెలియచేయవలసిందనంటే దినములు చెడ్డయి గనక సమయమును పోనీయక. దేవుడు చెప్తున్నమాట, పరిశుద్ధ గ్రంథాలలో ఉన్నమాట. సమయమును సద్వినియోగం చేసుకొని దేవుని కృపను బట్టి ఈ రోజుకు సజీవ లెక్కలు ఉన్నాము. ఈ రోజుకి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము. ఈరోజు ఈ సన్నిధానంలో ఈ ఊపిరితో ఈ సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలము నీ ఉచితమైన కృపయా. ఎంతోమంది దీనస్థితిలో ఉన్నారు, ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు, ఎంతోమంది బాధలలో ఉన్నారు, ఎంతోమంది సెరసాల్లో ఉన్నారు, ఎంతోమంది హాస్పిటళ్ళల్లో ఉన్నారు, ఎంతోమంది తినలేని స్థితిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తిన్నది కూడా ఈరోజు అరుగుతుంది, జీర్ణశక్తి అవుతున్నది అని అంటే అది మన బలము కాదు, ఏది కాదు, దేవుని కృప. అన్నీ ఉన్నవారు కూడా వండుకున్నది కడుపు నిండా తినాలని అంటే, గిన్నెలో అక్కడ వేసి పెట్టింది కూడా తినాలని అంటే తినలేని పరిస్థితి, తింటే అరగదేమన్న పరిస్థితి. మరి అలాంటి వారిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన స్థితిగతులు మనం మర్చిపోకూడదు కదా. దేవా, మమ్మల్ని ఇంకా ఈ సజీవ లెక్కలో ఉంచినవు, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదరిస్తున్నావు, ఎక్కడికి పోయినా మాకు పేరు ప్రతిష్టలు కలుగుతున్నాయంటే అది నీ కృప తండ్రి, నీ ఆదరణ తండ్రి. నాలో నీకు ఏమైనా ఆయుష్కారం ఉన్నది ఉంటే, ఆయుష్కరమైనది ఉంటే దాన్ని తీసివేయి తండ్రి. అయ్యా, నేను బోధిస్తున్నప్పుడు నా బోధలో సత్యం లేకపోతే నన్ను సరిచేయి తండ్రి. నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు ఏదైనా స్వార్థపూర్వకమైనది ఉన్నా కూడా నన్ను సరిచేయి తండ్రి అని దేవుడి దగ్గర విజ్ఞాపన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి అందరించి పౌలు తెలియజేస్తాడు, తిమోతి నువ్వు తొందరపడకు అనేసి తిమోతితో మాట్లాడుతుంటే, తిమోతికి మాట్లాడు నేర్పిన వాడైండు పౌలు. తిమోతికి ఎందుకు వాక్య దేవుని కృప లేదా, సంఘము లేదా, ఆదరణ లేదా,
మరి తిమోతికి పౌలు వచ్చి చెప్పవలసిన అవసరం ఏంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి పట్ల ఒకరు మన జీవితాల కొరకు సంభాషణ చేసినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు దాన్ని సరి చేసుకొని ముందుకు పోవాలి. కానీ ఆత్మీయత స్థితిని నువ్వు పాడు చేసుకోవద్దు. తిమోతి, నువ్వు దేవుణ్ణి చూసి ముందుకు నడువు. అందురించి మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్నట్ట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. అందురించి ఒక మాట ఉంటుంది, ఆకాశం నేను అడవుల తట్టు కొండల తట్టు నా కనులెత్తి సహాయం కోసం నేను ఎదురు చూస్తే ఆ ప్రయాస వ్యర్థమే. కానీ అదే ఆకాశం వైపు నా 2 చేతులు ఎత్తుకొని ప్రభువా అనేసి ఒక్కసారి నేను పిలిచినట్టయితే ఆలకించువాడు ఉన్నాడు, నా మొరని చూసేవాడు ఉన్నాడు, మొరకు ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో నువ్వు ఏ పరిస్థితిలో కుంగిపోతున్నావు, దేని కొరకు ఆందోళన పడుతున్నావు, దేని కొరకు చింతించుతున్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావు, ఎందు నిమిత్తము నలిగిపోతున్నావు, ఎందుకు నీ హృదయంలో కలవరము, ఎందుకు వారు వీరన్నారనేది ఎందుకు నీ హృదయంలో కలవరము? నువ్వు చింత లేకుండా నిర్భయంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఒక మనిషి ఎప్పుడు భయపడాలని అంటే, ఎప్పుడు ఒక మనిషి కలవరపడాలని అంటే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ మనిషి భూమి మీద తన యాత్ర కొనసాగిస్తున్నప్పుడు తప్పు చేసినప్పుడు భయపడాలి. తప్పు చేసినప్పుడు భయపడాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. తప్పును తప్పని చూపిస్తుంది. తప్పు చేయనప్పుడు దానికి సవాలుగా వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ తగ్గించుకొని ఉండవలసిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు. మరి అందరించి ఇక్కడ తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోను. బోధిస్తున్నప్పుడు, హెచ్చరిక చేస్తున్నప్పుడు, ఈ రోజులలో ఇది కాదయ్యా ఇదయ్యా అని చెప్తే ఏ సేవకులు వింటారు? ఏ సంఘం వింటుంది? ఎవరుంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్న బిడ్డలే ఈ రోజులలో, కడుపున బిడ్డిన బిడ్డలే నానా ఇటు పోకు నాన్న అంటే ఈయన రోజులు కాదు. మాకు తెలియదా, నువ్వు చెప్తే మేము నేర్చుకోవాలా? అరే కాలములు మంచివి కాదంటే మీ కాలం కోసం నాకెందుకు చెప్తావు అంటారు. ఆ కాలమైన ఈ కాలమైన మానవుడే. ఏ రోజైనా అదే రోజు, ఏ నెల అయినా అదే నెల వస్తున్నది, అదే నెల తిరిగిపోతుంది, అదే రోజు వస్తుంది, అదే గాలి, అదే పగలు, అదే రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఉద్దేశాలు వేరు, మానవుని తలంపులు వేరు. అయ్యో తల్లిదండ్రులు చెప్పిండ్రు కదా అని కుమారులు ఇన్నట్టయితే ఉంటే దీర్ఘాయుష్మంతులు అవుతారని బైబిల్ తెలియజేస్తుంది. తల్లిదండ్రుల మాటని తిరస్కరించినట్టయితే ఉంటే వారి ఆయుష్కాలం ఏమైందంటే లోకానుసారంగా ఉరుకులు పరుగులాటలో ఉంది, లోకం వైపు ఉన్నది. బయటికి వెళ్ళిన కుమారుడు ఇంటికి అసడో రాడో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భద్రాచలంలో ఒక ప్రాంతంలో నాకు తెలిసిన వారు ఉన్నారు. ఆదివారం గుడికి వచ్చిండు. గుడికి వచ్చేసి గబగబగా సందలో డబ్బులు పడే వేసేసి కానుకేసేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు తల్లి మాట వినకుండా ఉరుకులు పరుగులు ఫోన్ రాగానే వెళ్ళిపోయినాక ఒక అర్ధగంటకు ఒక గంటకు ఏమొచ్చింది? యాక్సిడెంట్ అయిందని వచ్చింది. యాక్సిడెంట్ వచ్చిందని సరే యాక్సిడెంట్ అయిన కుమారుని హాస్పిటల్ వేద్దాం అనుకుంటే అక్కడ ఏం జరిగిందని అంటే ప్రాణమే లేదు. మనం ఎక్కడికి వెళ్ళినాం? గుడికి వెళ్ళినాం కదా. గుడికి వెళ్ళినప్పుడు ఏం కావాలి? నిదానం కావాలి, నెమ్మది కావాలి. దేవుడి దగ్గర నేర్చుకునేది అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి వారు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో వేదనతో బాధతో ఉన్నారు. మరి వినలేని వారు ఈ స్థితి అయిపోతే ఇన్నవారి పరిస్థితి ఏంటి? భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. చూస్తున్నాం కదా అన్ని భూమి పైన. మరి అంతరించి మనం ఈ భూమిపైన నివసిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. పరిచర్య అంటేనే ఎంతో ఇది ఏదో ఒక మనల్ని మెచ్చుకొని పూలదండ వేసి సన్మానించేది కాదు. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు ఇక్కడ తిమోతికి తెలియజేసిండు. తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండుము, హెచ్చరిక చెయ్యి, బోధించు. నీ బోధలో హెచ్చరికలో నువ్వు ఎక్కడ కూడా పడిపోకు, జాగ్రత్తగా నిలకడగా నిలబడని తెలియజేసింది. అందురించి ఈ రోజులలో మరి ఈ పరిచర్యలు కొనసాగుతున్నప్పుడు అనేకమైన దైవజనులు, అనేకమైన వారు, మనం ఒక 100 మందిని పిలిచి ఏదైనా చేస్తున్నామనంట 100 మందిలో మనం చేస్తున్న కార్యక్రమం కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఎందుకనంటే అందరూ వస్తారు విందుకి.
అందరూ ఇందులో పాలు పంచుకుంటారు. అందరూ మాట్లాడేటప్పుడు మంచిగానే మాట్లాడతారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ విందు కోసం మాట్లాడతారు. ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు. అక్కడ ఉండి చేసిన వారికే తెలుస్తుంది ఆ విందు కోసం ఎంత ప్రయాసపడితే, ఎంత కష్టపడితే ఆ విందుని అక్కడ అందరు సమకూర్చబడతారు అన్నది. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో విమర్శించుట ఈజీ, కానీ దాన్ని అనుసరించుట కష్టము, దాన్ని చేయుట కష్టము. అందరించి దేవుని వైపు చూద్దాము, దేవుని మీద ఆనుకుందాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.